సమ్మర్లో ఎందుకు మనకు ఎక్కువగా హెడేక్ మరియు డిజీనెస్ వస్తుందో తెలుసా? అది డీహైడ్రేషన్ వల్ల. మరి ఈ డీహైడ్రేషన్ని తగ్గించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ వాటర్ మిలన్ అండి. వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల దాంట్లో 90% ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ హైడ్రేషన్ అనేది ఇస్తుంది. సెకండ్, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల న్యాచురల్గా మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ని బూస్ట్ చేస్తుంది. థర్డ్, దోసకాయ అండి. దోసకాయ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైతే హీట్ ఉంటుందో దాన్ని తగ్గించి కూల్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫోర్త్, బటర్ మిల్క్ అండి. బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల మన డైజెషన్కి ప్లస్ హైడ్రేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అంటే, ఫ్రైడ్ ఫుడ్ అండి. ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తూ ఉంటారండి సమ్మర్లో. అది చాలా తప్పు. ఎందుకంటే కూల్ డ్రింక్స్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది తప్ప హైడ్రేషన్ అనేది ఇవ్వదు. థర్డ్, కాఫీ ఎక్కువగా తాగొద్దండి. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల మన బాడీలో వాటర్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది. ఫోర్త్, స్పైసీ ఫుడ్ అండి. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్వెట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ సింపుల్ టిప్స్ డైలీ మీరు ఫాలో అయితే చాలండి. ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.